రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఇక ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో కూరగాయల రేట్లని కొద్దిగా తగ్గుముఖం పట్టాయండి. ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో వైట్ బీన్స్ కిలో 20 నుండి 40 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 20 నుండి 45 రూపాయలు, సన్న చిక్కుడ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ మనకు 15 నుండి 25 రూపాయలు. ఇక బెల్ట్ చిక్కుడ కిలో 15 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పాలెం వంకాయ కిలో 20 నుండి 35 రూపాయలు, ఉజాలా వంకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ 10 నుండి 25, 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. లలిత వంకాయ కిలో 20, 23 రూపాయల దాకా వెళ్ళడం అయితే జరిగాయి. వంకాయలు కూడా డిమాండ్ ఫస్ట్ పోయిన కాయలంతా కూడా కొద్దిగా డిమాండ్ పెట్టి అమ్మారండి. మళ్ళీ తర్వాత సరుకులు ఎక్కువగా రావడంతో ధరలోనే కొద్దిగా తగ్గుముఖం పట్టాయి వంకాయలు. బాటల్ బ్రింజాల్ కిలో 35 రూపాయలు, మునక్కాయలు కిలో 35 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక బీరకాయ కిలో 20 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. క్యారెట్ ఓటి క్యారెట్ వచ్చేసి 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక నార్మల్ క్యారెట్ అంట 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బీట్రూట్ కిలో 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక సొరకాయ విషయానికి వస్తే కిలో టాప్ నెంబర్ 1 బేబీ సొరకాయ వచ్చేసి టాప్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 10 నుండి 18 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బెండకాయ కిలో 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. కిలో అలసంద 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. నూకల్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే నూకలు 10 నుండి 20 రూపాయల దాకా నూకల్లో పలకడం అయితే జరిగింది. ఇక రెడ్ క్యాప్సికమ్ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ 40 నుండి 50 రూపాయలు, పచ్చి మిరపకాయలు కిలో 40 రూపాయలు, బజ్జీ మిరపకాయ కిలో 50 నుండి 53 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక గ్రీన్ క్యాప్సికమ్ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 25, 27 రూపాయలు, పన్నీర్ కాకర 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక ముల్లంగి కిలో 10 నుండి 18 రూపాయలు, దోసకాయ కిలో 20 నుండి 27 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. దొండకాయ కిలో 20 నుండి 30 రూపాయలు, చోచో కిలో 10 నుండి 25 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగాయి. పొల్లకాయ కిలో 15 నుండి 20 రూపాయలు, స్వీట్ పొటాటో కిలో టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలు ఉంటే 20 నుండి 25, 27 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 16 రూపాయలు తావండి 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బెస్ట్ లైన్ సరుకు మిగతా అంతా కూడా 20 రూపాయల ధర లోపలనే కూడా స్వీట్ కార్న్ పలకడం అయితే జరిగాయి. ఇక నాటి టమాటో కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ నాటి టమాటో 25 కేజీలు వచ్చేసి 250 నుంచి 300, హైబ్రిడ్ టమాటో వచ్చేసి 300 నుండి 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి 25 కేజీలు. నాటి ఎర్రగడ్డలు కిలో 30 నుండి 40 రూపాయలు, హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 20 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. రెడ్ క్యాబేజు కిలో 10 నుండి 20 రూపాయలు, పాత అల్లం కిలో 110 రూపాయలు, కొత్త అల్లం 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. రెడ్ క్యాబేజ్ కిలో 10 నుండి 20 రూపాయలు. ఇక క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 600 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బొరుదు గుమ్మడికాయ కిలో 9 రూపాయలు, తినే గుమ్మడికాయ కిలో 12 రూపాయలు పలికింది. టెంకాయ కిలో 35 నుండి 45 రూపాయలు, 50 గంటల నాటి కొత్తిమీర వచ్చేసి 100 రూపాయలు, 50 గంటల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. గోడు చిక్కుడ టాప్ నెంబర్ 1 సరుకు ఉంటే గోడు చిక్కుడుకాయ వచ్చేసి మనకు 20 నుండి 25 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. రాత్రి 11 నుండి ఉదయం 6, 7 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము. రైతులందరూ కూడా అర్థం చేసుకొని కోరుతున్నాము. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ, గ్రేడింగ్, ప్యాకింగ్ బట్టినే చెన్నై కోయంబేడు నుండి మీకు పట్టీలు అనేది రావడం అయితే జరుగుతుంది. నమస్కారం.